కమెడియన్ పృథ్వీకి మైక్ ఇస్తే ఏం కంపు చేస్తాడో, నోటికొచ్చినట్టు పేలి ఆ సినిమాని బైకాట్ అయ్యేలాగా చేస్తాడో అని మొన్నటి లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ నుంచి భయాలు మొదలయ్యాయి అందరికీ. ఇలాంటి తరుణంలో అతని సినిమా ఈవెంట్లకి పిలవాలంటేనే భయపడే పరిస్థితి. ఎందుకొచ్చిన తలపోటు, ఇతను వాగే వాగుడు వల్ల కోట్లు పెట్టిన సినిమా తీసిన నిర్మాత నష్టపోయే పరిస్థితి రావచ్చు అనే కారణంతో పృథ్వీని ఏదైనా సినిమా ఈవెంట్కి పిలవాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి. ఇలాంటి తరుణంలో కమెడియన్ ధనరాజ్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన రామం రాఘవం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మైక్ అందుకున్నాడు కమెడియన్ పృథ్వీ. లైలా ఈవెంట్ తర్వాత పృథ్వీపై విపరీతమైన చర్చ నడిచింది. సినిమా ఈవెంట్స్ లో రాజకీయాలు మాట్లాడి విమర్శల పాలైన కమెడియన్ పృథ్వీ రామం రాఘవం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కనిపించేసరికి ఇతనేం మాట్లాడతాడో, మళ్లీ ఏం పెంట పెడతాడో అని అంతా అనుకున్నారు. అయితే తన శైలికి విరుద్ధంగా ఎవరిని కెలకకుండా, నోరు జారకుండా పద్ధతిగా మాట్లాడారు. కానీ చివర్లో స్వర్గీయ నటుడు చంద్రమోహన్ కవర్ల విషయం గురించి కూడా అసందర్భంగా ప్రస్తావించారు. పృథ్వీ మాట్లాడుతూ, ఈ సినిమా స్టార్టింగ్ అయినప్పటి నుంచి ధనరాజ్ ఇరగ్గొడుతూనే అందరితో చెప్పేవాడని, ఏమయ్యా క్యారెక్టర్ ఇచ్చినంత మాత్రాన మరీ ఇలా చెప్తారా అనేవారు. కానీ ధనరాజ్ మాత్రం ఈ సినిమాలో చిన్న పాత్ర పోషించినా కూడా ప్రతి ఒక్కరికి కథ చెప్పారు. తాను ఏదైతే చెప్పాడో దానికి రెట్టింపు తీశాడు. తండ్రి కొడుకుల మధ్య ఉన్న అనుబంధాన్ని చాలా ఎమోషనల్ గా చూపించారు. ఆయన ఎడిట్ వర్షన్ డైరెక్టర్. ఈ సినిమాలో సముద్రకని అనే అద్భుత నటుడు నటించారు. ఈయన ఎస్వి రంగారావు గారి లేని లోటును కూడా తీర్చుతున్నారు. బ్రో సినిమాతో గొప్ప సందేశం ఇచ్చారు. ఆ సినిమాని చాలా మంది ఫాలో అవుతున్నారు. టైం లేదు అనే మాటని అనొద్దని బ్రో సినిమాలో చూపించారు. ఈ సినిమాలో తండ్రి కొడుకుల గురించి కూడా చూపించారు. ఒక పెద్ద హీరో సినిమా చేస్తున్నప్పుడు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తారో అలాంటి సౌకర్యాలు కల్పించారు. పేమెంట్లు కూడా ఏ రోజు కవర్లు ఆ రోజు ఇచ్చేసేవారు. ఈ సినిమా 21న రిలీజ్ అవుతుంది, రాసి పెట్టుకోండి. ఈ సినిమా అద్భుతమైన హిట్. తమిళ్, తెలుగులో సూపర్ డూపర్ హిట్ అవుతుంది. తర్వాత ఎన్ని భాషల్లో అయినా రిలీజ్ చేయొచ్చు, అంత పెద్ద హిట్ అవుతుంది. ధనరాజ్ కథ చెప్పడం కాదు, సముద్రకని ఇలాంటి లెజెండరీ నటుడు దర్శకుడు యాక్సెప్ట్ చేయడం గొప్ప విషయం. ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుంది. కవర్లు రెడీ చేసుకోండి అని అన్నారు పృథ్వీ. అయితే పక్కనే ఉన్న మరో కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి ఆల్రెడీ కవర్లు తీసుకున్నారు కదా, మళ్లీ ఇస్తారేంటి అని అంటే, ఆ సందర్భంలో స్వర్గీయ సీనియర్ నటుడు చంద్రమోహన్ కవర్లు తీసుకునే ప్రస్తావన తీసుకొచ్చారు పృథ్వీ. చంద్రమోహన్ గారు డబ్బింగ్ చెప్పి కన్వీనియన్స్ అడగరా అనేవారు. ఏవండి కన్వీనియన్స్ కారుకి ఇస్తారు కానీ అసిస్టెంట్కి ఇవ్వరు అనేవారు. ఇప్పుడు ఆయన లేరు కాబట్టి మనం మొదలు పెట్టాలి అని సరదాగా వ్యాఖ్యానించారు కమెడియన్ పృథ్వీ. అయితే చనిపోయిన చంద్రమోహన్ ప్రస్తావన ఇక్కడ అవసరమా? ఆయన కవర్లు అడిగితే ఆ విషయం ఇక్కడ అసందర్భంగా చెప్పాలా అంటూ సెట్టర్లు వేస్తున్నారు. అయితే అక్కడ ఉంది పృథ్వీ కామెడీ. ఆయన వ్యాఖ్యలు చాలా అసందర్భంగానే ఉంటాయి కాబట్టి రామం రాఘవం ఈవెంట్ లో అదే ఫ్లో కంటిన్యూ చేశారు పృథ్వీ.